తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం పేపర్లలో వస్తున్నటువంటి ఒక వార్త. దేని మీదంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అని బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, పేపర్లలో ఈ వార్త వచ్చిందంటే దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ జలజీవన్ మిషన్ అన్నటువంటి కాన్సెప్టు ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ తాగునీరు, ఇది రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలందరికీ త్రాగునీరు ఇచ్చేటటువంటి పథకం. అది సక్రమంగా అమలు కావటం లేదు. అలాగే అమలు కావడానికి కావలసినటువంటి భవిష్యత్ ప్రణాళికలు సకాలంలో తయారు చేయట్లేదన్నదే బాబుగారి ఆగ్రహం. ఇక్కడ ఉద్యోగులు ఇదివరకు ఇదే ఉద్యోగులు ఏం చేసేవాళ్ళు, ఇదే ఉద్యోగుల్ని సంబంధించి లోపం ఎక్కడ జరుగుతోంది, ఇదే ఉద్యోగులు అప్పట్లో ఆ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు సమర్థించుకొచ్చిన ఇదే పత్రికలు, ఇదే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం జనసేన. ఇప్పుడు అదే ఉద్యోగులు తమకే దెబ్బతీస్తున్నారు. అంటే ఉద్యోగులని రాజకీయాలతో ఇన్వాల్వ్ చేస్తే, రాజకీయ పరంగా వాడుకుంటే వాళ్ళు అదే విధమైనటువంటి పని చేసేటటువంటి విధంగా ఒకప్పుడు చంద్రబాబు ఆయన చెప్తూ ఉంటారు 95 నాటి చంద్రబాబు పని పర్ఫెక్ట్గా జరగాలి, లేకపోతే యాక్షన్ ఉంటా ఉండేది. ఇప్పుడు ఆ యాక్షన్ మిస్ అవుతూ ఉండటం అన్నటువంటిది సమస్య అవుతుంది. చేస్తున్నారు యాక్షన్లు, బట్ అందులో కూడా పొలిటికల్ కోణాలే టచ్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటికి అనుకూలంగా ఉన్నారన్న దాని చుట్టూ నడుస్తుంది. కానీ రియల్ సమస్య, ఒక రెవెన్యూ సదస్సులో ఒక కంప్లైంట్లు ఇచ్చారు, అది పరిష్కరించలేకుండా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ఈ కార్పొరేషన్లో పని జరగనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్స్ కరువు అయితే చివరికి రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది.